ఎందుకంటే వాళ్ళ కేకేఆర్ తోటి మ్యాచ్ కొంచెం టఫ్ మరి కేకేఆర్ గెలవడం. కానీ వాళ్ళ దాంట్లో కూడా జాస్ బట్లర్ వెళ్ళిపోవడం చూసాం, వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడం చూసాం. ఇలాంటి పంజాబ్లో కూడా ట్రెంట్ బోల్ట్ వెళ్ళిపోవడం చూసాం మనమైతే, రబాడా వెళ్ళిపోవడం చూసాం. ఇలా మంచి మంచి ప్లేయర్స్ అయితే వెళ్ళిపోవడం చూసాం. ఎందుకంటే ఫారెన్ వాళ్ళు అయితే వాళ్ళ టీంలకు ఆడాలి కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోవడం చూసాం మనమైతే. వాళ్ళైతే బౌలింగ్ అయితే చేయలేదు రబాడ్ అయితే పంజాబ్కి అయితే, ఎందుకంటే మెయిన్ కీ బౌలర్ పంజాబ్కి, అతను మెయిన్ అయినా అంత ఇంపాక్ట్ లేదు, ఈజీగా మ్యాచ్ గెలిచారు. వాళ్ళ పక్కన అయితే ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. యాక్చువల్గా అతను దూరం అయ్యాడు కదా, మామూలుగా అయితే లోకల్ మ్యాచ్లు అయితే ఆడనని చెప్పేశాడు, ఆల్రెడీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడనని చెప్పేశాడు కాబట్టి అతనైతే ప్రస్తుతానికి ట్రెంట్ బౌల్ట్ ఆడుతూనే ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ ప్లేయర్ అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. మరి ఎస్ఆర్హెచ్ టీంలో మరి ఎండ్ వరకు ఉంటారా, మధ్యలో వెళ్ళిపోతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఉంటారనుకుంటాను కలిసి మ్యాచ్ ఫినిష్ చేసి వెళ్తారేమో ఐపీఎల్ టీం మరి, ఎందుకంటే మన కమిన్స్, ట్రావిస్ హెడ్ మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు, కెప్టెన్ కూడా కమిన్స్. మరి చూద్దాం మరి ప్లేయర్స్ ఎలా ఉంటారు.